సిద్దిపేట జిల్లా గజ్వేల్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదం హత్య కేసుగా మారింది. ప్రారంభంలో ఈ ఘటనను సాధారణంగా రోడ్డు ప్రమాదంగా భావించి కేసు నమోదు చేసిన పోలీసులకు దర్యాప్తులో కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ కేసుకు సంబంధించిన వివరాలను గజ్వేల్ ఏసీపీ నర్సింలు మీడియాకు వెల్లడించారు. జగదేవ్పూర్ మండలం చాటపల్లి గ్రామానికి చెందిన ఖదీర్ తన భార్యపై అనుమానం పెంచుకొని ఆమెకు వరుసకు మేనలుడైన షాహిద్తో అక్రమ సంబంధం కొనసాగుతుందని భావించినట్లు తెలిపారు. ఈ అనుమానాల కారణంగా గత కొన్ని రోజులుగా ఖదీర్ షాహిద్ల మధ్య వాగ్వివాదాలు జరుగుతున్నాయని, 2 రోజుల క్రితం ఖదీర్ షాహిద్ను బెదిరించిన విషయము దర్యాప్తులో వెలుగు చూసిందని ఏసీపీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మరో గ్రామానికి వెళుతున్న షాహిద్ను ఖదీర్ కారుతో ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయినట్లు తెలిపారు. ఓ పథకం ప్రకారం షాహిద్ను చంపిన ఖదీర్ను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. కుకునూరుపల్లి పరిధిలో ఒక హత్య కేసు రిపోర్ట్ కావడం జరిగింది. అందులో డిసీజ్డ్ పర్సన్ షాహీద్ అని 25 years, ఇతను చాట్లపల్లి విలేజ్, జయదేవ్పూర్ మండలం. నిన్న మధ్యాహ్నం పూట చాట్లపల్లి వాళ్ళ విలేజ్ నుంచి బయలుదేరి బుల్లెట్ పైన అతను గజ్వేల్ వైపు వస్తూ ఉన్నాడు. అదే సమయంలో నేరస్తుడైనటువంటి వాళ్ళ మేనమామనే ఖదీర్ అనే వ్యక్తి ఒక వెనుక నుండి I-20 కార్ తీసుకొని వచ్చి అతన్ని అతివేగంగా నడుపుకుంటూ వచ్చి బుల్లెట్ని గుద్దడం జరిగింది. తదనంతరం కూడా ఒక 100 గజాల వైపు దూరం బుల్లెట్ను మరియు డెడ్ బాడీని ట్రావెల్ చేసి తీసుకొని వెళ్ళడం జరిగింది. ఫస్ట్ ఇనిషియల్గా రోడ్ యాక్సిడెంట్ అనే ఇన్ఫర్మేషన్ మీద మేము పోవడం జరిగింది. ఆ సీన్ చూసిన తర్వాత ఇది హత్య కేసు అనే అనుమానం వచ్చింది. మేము వెరిఫై చేసినట్టయితే అతని మేనమామకు మరియు అతని అల్లుడైనటువంటి డిసీజ్డ్కు ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్నాయి. అతను వాళ్ళ అత్తమ్మతో క్లోజ్గా ఉంటున్నాడనే అనుమానం పెంచుకొని అతను బయలుదేరిని చూసి ఇతను వెనుక కారు తీసుకొని వచ్చి గుద్ది చంపడం జరిగింది. అతను వెంటనే హాస్పిటల్కి షిఫ్ట్ చేసే వరకు అతను చనిపోయినాడు. ఈ విషయమై కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్లో హత్య కేసు నమోదు చేయడం జరిగింది.